9 నెలల కాలం అంతరిక్షంలో ఎడా గడిపింది. నిజంగా వాళ్ళకి హెల్త్ ఎమర్జెన్సీస్ ఏమైనా వచ్చుంటాయా? వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు? ఇట్లాంటి విషయాలు అండ్ అంతరిక్షం నుంచి భూమికి చేరడం అంటే ఆషామాషి విషయం కాదు. గతంలో కల్పన చావ్లా ఇష్యూ కూడా మనం చూసాం. సో అట్లాంటి పరిస్థితులు సునీత విలియం ఎదుర్కొనే అవకాశం ఉందా? ఉంటే దానికి సంబంధించి ముందుగానే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రెసెంట్ మనతోటి సైంటిస్ట్ రఘునందన్ రావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో సునీత విలియం ఇప్పుడు ప్రతి నోట అదే మాట వినిపిస్తుంది. సో ముందుగా 9 రోజులు అనుకున్నారు, కానీ 9 నెలల కాలం అసలు ఎలా గడిచిందంటారు? ఇది చాలా అందరి మధ్యలో ఉన్న క్వశ్చన్ ఇదే. మరి 9 నెలలు ఎలా ఉంది, ఏం తిన్నది అంటే కామన్ మ్యాన్ కూడా అడుగుతుంటే అక్కడ ఉంటే ఉన్నారు, ఎలా ఏం తిన్నారు, ఎలా బతుకున్నారు అని అనుకొస్తారు. సో దానికన్నా ముందు ఒక పని చేద్దామండి. ఫస్ట్ అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది కొన్ని బేసిక్స్ మనం చెప్పుకుందాం మన ప్రేక్షకులకి. సో బేసికల్గా ఏంటంటే సూర్యాంతరిక్షంలో మానవ ప్రయాణం కోసం వేరే గ్రహాలు ప్రయాణం చేయాలన్నా మనకి అంతరిక్ష పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని గుర్తించి ఏం చేశారంటే కొన్ని దేశాలు దగ్గర కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టారండి. అది కడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్రతి గంటన్నరకు ఒకసారి భూమిని చుట్టూ తిరిగి వస్తూ ఉంటుంది. అంటే ప్రతి గంటన్నరకు ఒకసారి తిరగాలి అంటే దగ్గరగా 28,500 కిలోమీటర్లు గంటకి స్పీడ్తో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆర్ సింపుల్గా చెప్పాలంటే సెకండ్కి 8 కిలోమీటర్ల వేగం దానికి ఉంటుంది. అంత వేగంతో ఒక ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది భూమి కక్షలో ఉన్నది. అది గత 20 సంవత్సరాల క్రితం నుంచి దాన్ని కడుతూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి రావడానికి ఏంటంటే మీరు వెళ్ళాలి అంటే మీకు క్రూ మోడ్యూల్ ఇట్లా కోన్ షేప్లో ఉంటుంది. అంతకుముందు స్పేస్ షటిల్ ప్లేన్ మాదిరి ఉండేవి, ఇది ఇట్లా కోన్ షేప్లో ఉంటుంది. సో ఇది ఏం చేస్తారంటే ఒక రాకెట్ మీద దాన్ని అమర్చిన తర్వాత వ్యోమగాములు వెళ్ళి ఆ క్రూ మోడ్యూల్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇది బయలుదేరి భూమి కక్షలోకి చేరిన తర్వాత ఈ వ్యోమగాములు ఉన్న ఈ క్యాప్సూల్ని భూమి కక్షలో ప్రవేశపెడుతుంది అన్నమాట, వదిలేస్తుంది. అక్కడి నుంచి ఈ క్రూ మోడ్యూల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాకా వెళ్ళి దానికి డాక్ కావాలి. డాక్ అయిన తర్వాత ఇందులో కూర్చున్న ఈ క్రూ మోడ్యూల్లో కూర్చున్న వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమైందంటే అంతరిక్షంకి ఏదన్నా వెళ్ళాలి అంటే ఒకప్పుడు రష్యా ఇంకా అమెరికన్ స్పేస్ షటిల్స్ ఉండేవి. 2011లో అమెరికా ఏం చేసిందంటే ఈ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ని ఆపేసింది. సో అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీస్ ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ యొక్క ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ క్రూ డ్రాగన్ అని చెప్పేసి ఒక వ్యోమనౌకని వారు తయారు చేయగలిగినారు. 2020 నుంచి అది అందుబాటులోకి వచ్చినదండి. అప్పటి నుంచి దాంట్లో వ్యోమగాములను తీసుకొస్తున్నారు. అది తర్వాత రష్యా వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక కంపెనీ కాకుండా అలా అమెరికన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈవెన్ ఈ యొక్క బోయింగ్ కంపెనీని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అయితే ఆ బోయింగ్ కంపెనీకి సంబంధించిన ఒక క్రూ మోడ్యూల్ దాన్ని మొట్టమొదటిసారి ఒక మానవుడితో సహా ప్రయోగం చేద్దాం అనుకున్న ప్రయత్నంలో June 6 నాడు సునీత విలియమ్స్ గారు ఇక్కడి నుంచి బయలుదేరారండి. అయితే అక్కడ చేరుకున్న సమయంలోనే వాళ్ళకి అందులో సమస్య ఉందని తెలిసింది. మొత్తానికి ఏంటంటే 7 రోజుల తర్వాత మీరు అన్నట్టుగా 8 to 9 డేస్లో మళ్ళీ తిరిగి వద్దాం అనుకున్నారు. కానీ తిరిగి రావడానికి అది అనూహ్యంగా లేదు, ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారో ఇక సునీత విలియమ్స్ అక్కడే ఉండాల్సి వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. అంటే ఎక్కడున్నారు ఇప్పుడు సునీత విలియమ్స్? భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక స్టేషన్లో ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతూ, అంటే మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటే ఆల్మోస్ట్ 13 సార్లు సూర్యోదయాలు సూర్యాస్తమాలు చూస్తారు. మీరు మామూలుగా మన భూమి మీద ఉంటే పొద్దు నుంచి సాయంత్రం అంటాం కదా, అక్కడ ప్రతి 90 మినిట్స్కి మీరు చూస్తారు. అదే ఒక పెద్ద డిజోరియంటేషన్ మీకు. అదే కాకుండా అంతరిక్ష కేంద్రంలో భారరహిత పరిస్థితి. అంటే మీకు భూమి మీద మన మానవ శరీరం ఎలా నిర్మించబడి ఉందంటే ఈ బోన్స్ కానీ ఈ ఐస్ కానీ ఇవన్నీ కూడా ఈ భూమి గ్రావిటీలో, అది కాకుండా మన నెత్తి మీద అట్మాస్ఫియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. దీనికి అనుగుణంగా మన శరీరం నిర్మాణం జరిగింది. ఇట్లాంటి శరీరాన్ని మనం ఏం చేస్తున్నాము, అంతరిక్షంలో అసలు గురుత్వాకర్షణ లేదు, అంతా కూడా ఫ్లోట్ అవుతున్న పరిస్థితులు మనం తీసుకెళ్ళాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇక్కడ దాదాపు 1 కాదు 2 కాదు, ఒక 10 రోజులు కాదు, 9 నెలల రోజులు, 9 నెలలు. సో అసలు తను ఏం తిని ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో కొంత వైరల్ అయింది, ఆ జ్యూస్ ఎట్లా తాగుతారంటే ఒక చిన్న బాల్. అసలు ఏం తిని సర్వైవ్ అయ్యి ఉండొచ్చు ఈ 9? అంటే మనకున్న అన్ని ఫుడ్స్ కూడా వాళ్ళు తినడానికి అవకాశం ఉంటుందండి. అన్ని కూడా ఏం జరుగుతుంది అంటే, ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వ్యోమగాములను తీసుకెళ్ళడానికి క్రూ డ్రాగన్ ఈ స్పేస్ సప్లైస్ ఉంటాయి, రేషన్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 6 నుంచి 8 సార్లు తీసుకెళ్తారు. అక్కడ వ్యోమగాములకు కావాల్సిన నీరు కానీ, ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ
లేకపోతే ఇంకా ఏమైనా పరిశోధన చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మందులు కానివ్వండి, ఇవన్నీ కూడా Mm. ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా ఒక సంవత్సరంలో 6 నుంచి 8 సార్లు కొన్ని షిప్స్ పోతాయి భూమి నుంచి. అందులో ఏం మనిషి ఉంటాడు, ఇది భూమి నుంచి వెళ్తుంది, ఈ సామాన్ అంతా కూడా తీసుకెళ్ళిపోయి ఆ స్టేషన్కి అటాచ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మొత్తం సామాగ్రి అంతా కూడా ఈ వ్యోమగాములు లోపల తీసేసుకుంటారు. అప్పటిదాకా జమ అయిపోయిన చెత్త అంతా కూడా దాంట్లో నింపేసి దాన్ని భూమి వాతావరణంలోకి వదిలేస్తారనమాట. సో భూమి వాతావరణంలోకి ఆ చెత్త ఉన్న షిప్ మండిపోయి బూడిదైపోతుంది. సో ఇది క్రమంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఫుడ్కి ఎట్లాంటి టోకా లేదు. సో ఆ ఫుడ్, ఆ సప్లైస్ అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి సరిపోయిందండి. వాళ్ళకి కావాల్సిన గాలి కూడా, ఇంక్లూడింగ్ గాలి కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోతారు. కాబట్టి అది ఇంకోటి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మీరు ఎప్పుడు సూట్లు వేసుకొని సినిమాలో చూపిస్తారు కదా, సూట్స్ అవసరం లేదు, మీరు నార్మల్గానే మీరు ఉంటారు. ఇప్పుడు బయట ఎండ ఎంతో ఉంటుందండి, మనమేమో మంచిగా ఇంట్లో ఏసీ వేసేసుకొని ఇంట్లో కూర్చుంటాం మనం కదా. సో అట్లానే వారు కూడా ఒక నార్మల్ డ్రెస్లోనే ఒక 20 degrees టెంపరేచర్ ఆ షిప్లో ఉంటుంది. ఈ కండిషన్స్లో వాళ్ళు బతుకుతారు. వచ్చిన సమస్యల్లో ఒకటి ఏంటంటే ఇలా ఎగురుతూ ఉండడం. అయితే ఫుడ్ ఏం తీసుకుంటారు? ఫుడ్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కాదు కదా, మోస్ట్లీ మీరు అన్నట్టుగా కంటైనర్స్లో పోతాయి, ఇక్కడ నుంచి శాచెట్స్లో వెళ్తాయి. అండ్ మీరు అందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి, నార్మల్ ఫుడ్స్ కూడా ఉంటాయి, రైస్, అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ తొందరగా పాడైపోయే ఏమైనా ఉంటే కనుక దాన్ని లైఫ్ని ఎక్స్టెండ్ చేసే పద్ధతిలో అటు ఫుడ్ని మార్చడం. లేదంటే కొన్ని ఫుడ్స్లో మీకు మాయిశ్చర్ ఉంటుంది, మాయిశ్చర్ ఉండడం వల్ల పురుగులు పట్టేసి అవన్నీ అవుతుంది. ఆ మాయిశ్చర్ని రిమూవ్ చేస్తారు, డీహైడ్రేట్ చేస్తారు, లేకపోతే ఫ్రీజ్ చేస్తారు. ఇట్లా రకరకాల పద్ధతిలో మనం తినే ఫుడ్డే అక్కడికి తీసుకెళ్తారండి. సో అది కాకుండా హైలీ న్యూట్రిషనల్ ఫుడ్ ఉంటుంది. అంటే అక్కడ ఉన్న వ్యోమగాములకు కావాల్సిన ఆరోగ్య పరిస్థితులకు కావాల్సిన మేరకు ఆ ఫుడ్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఆడ భారరహిత పరిస్థితుల్లో మీరు ఉంటే ఏమవుతుందంటే మీ బోన్స్ అన్ని కూడా డిజనరేట్ అవుతాయి. అండ్ ప్రతిరోజు కమ్సే కమ్ వాళ్ళు 2.5 hours, ఒక 2.5 గంటల పాటు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేయాలి. సో ఇవన్నీ చేసినారు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యగలిగారు. అదే కాకుండా మీరు డిస్కషన్ మొదట్లో మీరు చెప్పారు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయి అంటే, హెల్త్ పట్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా పెద్దగా ఏమీ రాలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళ వైటల్స్ అనేది కింద ఒక టీం ఉంటుంది, అవన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళని రెగ్యులర్గా మానిటరింగ్ జరుగుతూనే ఉంటుందండి. సో పెద్దగా సమస్య ఏమి ఉండదు. కాబట్టి 9 months వాజ్ వెరీ నైస్. అండ్ అది కాకుండా ఆమెతో పాటు ఇంకొక నిన్నటి వరకు అయితే 11 మంది ఉండే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ లైక్, కాకపోతే ఈ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో ఇట్ ఇస్ జస్ట్ లైక్ మీరు ఒక సముద్రం, ఒక స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిపోయి అక్కడే మీరు బతుకుతున్నట్టు 9 నెలలు, లేదా ఒక పెద్ద చెట్టుకి మిమ్మల్ని ఉల్టా తాడు కట్టేసి ఏలాడదీసినట్టు 9 నెలల పాటు ఏలాడదీసి మీకు కావాల్సిన అన్ని ఫుడ్లన్నీ తీసుకొచ్చి, మీరు ఒకవేళ వాష్రూమ్ వెళ్ళాలంటే వాష్రూమ్ కూడా అక్కడనే అన్ని ఏర్పాట్లు ఆ కండిషన్స్లోనే మీకు పెట్టినట్టుగా. అయితే అదే కాకుండా ఇప్పుడు కొన్ని చిన్న డౌట్స్ వస్తాయి మన ప్రేక్షకులకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా నిద్రపోతారు? సో అక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక టెలిఫోన్ బూత్ సైజ్ లో ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, అందులో వెళ్ళిపోయి. అయితే అంతరిక్షంలో ఏంటంటే కింద మీద అనేది ఏముండదు, ఎందుకంటే ఇది మొత్తం ఈ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కదా, అది రొటేట్ అవుతుంది. మీరు ఎట్లా పడుకున్నా కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. సో అదే కాకుండా మీరు ఒకవేళ వాష్రూమ్ వెళ్ళాలనుకోండి, గవర్నమెంట్ అయితే దానికోసం ఏంటంటే మీకు టాయిలెట్స్ ఉంటాయి. దానికి ఒకవేళ యూరిన్ వెళ్ళాలంటే ఒక పైప్ లాగా ఉంటుంది, సక్షన్ పైప్ లాగా ఉంటుంది. అది మీరు బిగించుకుంటే అది సకప్ చేస్తుంది. మీరు ఏరోప్లేన్స్ లో కూడా మీరు చూస్తే అట్లనే ఉంటుంది కదా. అట్లనే మనము ఇంకా వేరే అవసరాల కోసం ఇంకా వేరే వ్యవస్థ మొత్తానికైతే. ఎందుకంటే మీరు ఒక వాటర్ బిందువుని ఇట్లా మీరు అంతరిక్షంలో స్పేస్ స్టేషన్లో వదిలేస్తే అదంతా ఊరంతా తిరిగేసి వస్తుంది అది. కాబట్టి ఏది కూడా మిస్ కాకుండా ప్రతిదీ కంట్రోల్డ్గా ఉంటుందండి. సో మొత్తానికి కంట్రోల్డ్ వ్యవస్థలో సునీత విలియమ్స్ గారు అక్కడ 9 నెలలు ఉన్నారు. గతంలో కూడా 2 పర్యాయాలు ఒక 300 రోజుల పాటు ఉన్నది. అండ్ ఇప్పుడు 9 months ఉన్నది. అయితే దీనివల్ల చాలా ప్రయోజనం సైన్స్కి జరిగిందని చెప్పుకోవచ్చండి. అంటే అంతరిక్ష పరిశోధన రంగంలో ఈమె ఒక కాంట్రిబ్యూషన్, అంటే ఆమె శరీరమే ఒక ఎక్స్పెరిమెంట్ అయ్యింది. అంటే ఒక మానవుడి శరీరాన్ని మనం అంతరిక్ష పరిస్థితుల్లో 6 నెలలు మించి పెడితే ఎలా ఉంటుంది, 9 నెలలు ఉంటే ఎట్లా ఉంటుంది, అందులో ఏమైనా సమస్యలు వస్తే దానికి ఎట్లాంటి సమాధానాలు మనం చేయాలి అనుకునే రీసెర్చ్ చేయడానికి ఆమె శరీరమే ఒక హేతుగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇట్ వాజ్ బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అస్. ఎందుకంటే రేపనాడు సామాన్య మానవుడు కూడా వెళ్ళి రావాలి. అయితే ఇప్పుడు మనం చాలా క్రూషియల్గా మనం ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే అండి, అనుకున్న విధంగానే మొత్తానికి ఈరోజు పొద్దున సునీత విలియమ్స్ గారు ఈ క్రీవ్ 9 అనేది
ఒక స్పేస్ క్రాఫ్ట్ డ్రాగన్ గతంలో క్రూ డ్రాగన్. సెప్టెంబర్ లో వెళ్ళిన యాక్చువల్ విచిత్రం ఏంటంటే దాని మీద కూడా చాలా రాజకీయం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. క్రూవ్న. మొన్న డిసెంబర్లో ట్రంప్ వచ్చిన తర్వాత ఆమెను అక్కడ వదిలేశారు జో బైడెన్, మేము పంపిస్తున్నాము రెస్క్యూ మిషన్ ని అని చెప్పి. అయితే రెస్క్యూ మిషన్ ఎప్పుడో వెళ్ళింది, అవును. సెప్టెంబర్లోనే వెళ్ళింది. ఆ మిషన్ ఇవాళ పొద్దున బయలుదేరిందండి. సో ఇవాళ పొద్దున ఏం జరిగింది అంటే 10:15 సుమారుగా, ఒక గంట క్రితమే ఈ వ్యోమగాములు వచ్చి అందులో కూర్చున్నారు. అంటే నలుగురు, సునీత విలియమ్సే కాదు, బుష్ వెల్మోర్ ప్లస్ మీకు చెప్పాను కదా సెప్టెంబర్లో ఏం జరిగింది అంటే ఈమెను రెస్క్యూ చేసుకోవడానికి వెళ్ళిన వెహికల్లో యాక్చువల్గా 4 సీట్స్ ఉంటాయి, నలుగురు వెళ్ళాలి యాక్చువల్గా. కానీ ఈ యొక్క ప్రాబ్లం వల్ల కేవలం 2 వ్యోమగాములు వెళ్ళారు, 2 సీట్స్ ఖాళీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వెహికల్ వెళ్ళిన 2 ప్లస్ ఈ 2తో పాటు ఇప్పుడు తిరిగి వస్తున్నారు. సో ఇవాళ పొద్దున 10:15 అది అండాక్ అయ్యిందండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోయి ఇంకా అది దాంట్లో ముందు ఫేజింగ్ బర్న్స్ అని ఉంటాయి, ఆర్బిటల్ మాన్యూవర్స్, ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ బర్న్స్ అవన్నీ ఉంటాయి అనమాట. అంటే అది 400 కిలోమీటర్ దూరంలో ఉంది. సో ప్రాపర్ యాంగిల్, ప్రాపర్ ఆర్బిట్ అనేది చాలా ముఖ్యం. ఏమాత్రం తేడా వచ్చినా మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. సో మొత్తానికి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ఆ అడ్జస్ట్మెంట్స్ వాళ్ళ ప్రయాణం అనేది కొనసాగుతున్నది. దగ్గరగా వారికి 27,200 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్నది. వారికి వస్తున్న ఈ నలుగురు కూర్చున్న. సో మొదటి ఛాలెంజ్ ఏంటంటే 400 నుంచి 350 కిలోమీటర్కి దీన్ని తీసుకురావాలి. సో రేపు తెల్లవారుజామున 2:15 మనకి యాక్చువల్గా ద యాక్షన్ స్టార్ట్స్ అని చెప్పుకోవచ్చు అండి, యాక్చువల్ థింగ్. ఎందుకంటే ఆ సమయంలో మనకి ఇంకా ఒక 4-5 స్టెప్స్లో అది చాలా క్రూషల్. గతంలో ఈ పని చేద్దాం అనుకున్న సమయంలోనే సునీత విలియమ్స్ గారు అంతా బాగా జరిగింది, అంతా అయిపోయింది, తిరిగి వచ్చేస్తుంది, ఇంకో 7 నిమిషాల్లో వస్తుంది అనుకున్నప్పుడు మొత్తం క్రాష్ అయిపోయి చనిపోవడం జరిగింది. కల్పన చావ్లా ఇష్యూలో మనం చూసాం. సో ఇప్పుడు క్రూ 9 లాస్ట్ 10 minutes. ఎస్. సో అది ఎలా ఉండబోతుందో అవన్నీ కూడా ఒక డైమండ్ మినిట్స్ కన్నా అది కన్సిడర్ చేయొచ్చు మనం. సో అసలు ఆ 10 minutes జర్నీ ఎట్లా ఉండబోతుంది? సో మొత్తానికి ఒక 15 minutes, చివరి 15 minutes, అందులో ఒక లాస్ట్ 7 minutes అనేది చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మన ప్రేక్షకులకి నేను ఈ యొక్క టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే ఇలా చాలా అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో బేసికల్గా థింగ్ ఏంటంటే రేపు తెల్లవారుజామున 2:15 మీకు యాక్చువల్ ఎంట్రీ అనేది రిటర్న్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పచ్చు. అప్పటిదాకా వాళ్ళు అంతరిక్షంలో ఉన్నట్టు లెక్కే. సో మొట్టమొదటిగా ఏం జరగాలి, ఇది గంటకి 27,000 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్నది. సో 2:41 వీరు ఏం చేస్తారు అంటే 27,000 కిలోమీటర్లో ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ని 24,000 కిలోమీటర్ గంటకి స్పీడ్కి తగ్గించాలి. అలా తగ్గించిన సమయంలో అది చేసే క్రమంలో 2:41 అనుకోవచ్చు. ఓకే. సో 241 అంటే 250 నుంచి స్టార్ట్ చేశారు ప్రాసెస్. 241కి అప్పటికి ఇది భూమి నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అప్పటికి మీరు ఈ వెహికల్ టెంపరేచర్స్ కూడా తీసుకుంటే ఏం పెద్దగా మార్పేం లేదు, ఆల్మోస్ట్ ఒక 22 degrees ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆర్ ఈ వెహికల్ చుట్టూ మనం తీసుకుంటే అంటే లోపటేమో 22 degrees ఉంటుంది, అక్కడ పెద్దగా మార్పేం ఉండదు. బయట ఒక 120 degrees, సన్ సైడ్లో అయితే 120 degrees, ఏ సైడ్లో చూసినా కూడా ఈ వెహికల్ చుట్టూ టెంపరేచర్స్ 120 degrees ఉంటుంది. అయితే 3:10 మనకి ఏంటంటే అట్మాస్ఫియరిక్ ఎంట్రీ అనేది బిగిన్ అవుతుంది. ఇది ఈ సమయంలో ఏమిటి అంటే వెహికల్ ఏమో 24,000 కిలోమీటర్ దూరం వేగంతో ప్రయాణం చేస్తుంది. 24 నుంచి 7,500 కిలోమీటర్ గంట స్పీడ్కి తగ్గాలి. ఈ క్రమంలో ఈ వెహికల్ 120 కిలోమీటర్ నుంచి 60 కిలోమీటర్ దాకా రావాలి. ఓకే. అంటే ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు 3:10 మొదలైనప్పుడు అట్మాస్ఫియరిక్ ఎంట్రీ అనే ప్రాసెస్ మొదలైనప్పుడు పరిస్థితి చెప్తున్నాను, వెహికల్ స్పీడ్ 24,000 కిలోమీటర్లు, దాన్ని 7,500 తీసుకురావాలి. అయిపోతుంది అది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ ఉంటుంది కదా అట్మాస్ఫియర్ నుంచి.